ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెలలో 17వ తారీఖు నుండి నెల రోజుల పాటు రవి సింహరాశిలో సంచారం చేస్తాడు. సింహరాశిలో సంచారం చేయటం అనేది మనకి సంవత్సరం తర్వాత వస్తుంది. రవి 30 డిగ్రీల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి వెళుతూ ఉంటాడు. 30 రోజుల పాటు రవి ఒక రాశి నుంచి మరో రాశికి తిరుగుతూ ఉంటాడు. రవి పితృకారకుడు, ఆత్మకారకుడు, ఉద్యోగకారకుడు, ఆరోగ్య ప్రదాత. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడే సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం అంటారు మనం. రవిగ్రహం సంవత్సరం తర్వాత తన సొంత రాశిలోకి వస్తున్నాడు. ఎప్పటి నుంచి? ఆగస్టు 17వ తారీఖు నుంచి నెల రోజుల పాటు తన సొంత రాశిలో ఉంటాడు. ఇవి గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. సహజంగా ఏమిటంటే తను ఉన్న రాశి నుంచి 3, 6, 10, 11 స్థానాల్లో సూర్యగ్రహం మంచి చేస్తాడని అర్థం. అలానే మనం బర్త్ చార్ట్ను కూడా చూసుకోవాలి. సూర్యుడు ఎక్కడున్నాడని. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలే. కానీ సూర్యుడు సంబంధించింది సూర్య మహర్దశ, రవి మహర్దశ జరుగుతున్నాడా, రవి నీచ స్థానంలో ఉన్నాడా, మన జన్మజాతకంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడా, రవి ఎక్కడున్నాడు, రవి సొంత రాశికి వచ్చినప్పుడు ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నెల రోజుల పాటు సింహరాశిలో సంచారం చేస్తారు. అంటే ఆగస్టు 17వ తారీఖున మన ప్రారంభమై నెల రోజుల పాటు రవి సంచారం చేస్తాడు. ఈ సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది? అదృష్టాన్ని ఇచ్చే గ్రహం ఏమిటంటే సూర్యభగవానుడే. ఈ సూర్యభగవానుడు ఏ స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు? ఈ గోచారాన్ని మనం పుట్టినప్పుడు ఉండే బర్త్ చార్ట్ని క్లబ్ చేసుకోవాలి. అంటే అక్కడ రవి మహర్దశ బాగా కలిసి వస్తుందా లేదా, ఇక్కడ గోచార రవి ఎలా ఉన్నాడు అంటే గోచార రవిని అక్కడ జన్మజాతకంలో రవి ఏ స్థానంలో ఉన్నాడు, ఏమన్నా మహర్దశ జరుగుతుందా అనేది అనాలిసిస్ చేసుకొని మనం ముందుకు వెళ్తే రవి కలిసి వస్తాడా లేదా అనేది మనం తెలుసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీనరాశి వాళ్ళకి సూర్య సంచారం ఏ విధంగా ఉండబోతుందో గోచారీత్యా మనం తెలుసుకుందాం. సూర్య సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ మీనరాశి వాళ్ళకి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలని చెప్పాం. అలానే మీనరాశి వాళ్ళకి తలిచిన ప్రతి కార్యరూపము దాల్చుతుంది. ప్రతి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. బ్యాంక్ లోన్లు, ప్రమోషన్లు, ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శత్రుపక్ష బాధలు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. శత్రువులు మిత్రులుగా మారిపోతారట వీళ్ళు. ఆరోగ్యం అనేది గతం కంటే కుదుటపడటం, నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో వారు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రుణాలు వసూలు చేయడం జరుగుతుంది. అంటే మొండి బాకీలన్నీ కూడా వసూలు జరుగుతాయి వీళ్ళకి. అన్ని రుణాలు తీరుస్తుంటారు. బ్యాంక్ లోన్లు అవన్నీ కూడా తీర్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యవసాయ వ్యాపార రంగాల్లో కూడా చేతి వృత్తుల వారికి కూడా ధనధాన్య లాభం కలిగే అవకాశాలు ఉంటాయి. చిరు వ్యాపారులు ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించిన వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఏ ప్రయత్నం అయితే చేస్తారో ఆ ప్రయత్నం అనేది సఫలీకృతంగా అవుతుంది. అలానే నిరుద్యోగులు ఉంటారు. చాలామంది ఆలోచన చేస్తారు, నాకు ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు చిన్న ఉద్యోగం వస్తుంది, పెద్ద ఉద్యోగం వస్తుంది, సరే ఏదో ఒకటి ఈ సమయంలో నేను సర్దుబాటు చేసుకుంటాననే వ్యక్తులు ఖచ్చితంగా ఉద్యోగం అనేది మంచి రావటం, వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్స్పెక్ట్ చేసిన మంచి ఉద్యోగం రావటం, ఆరోగ్యం అనేది మెరుగుపడటం, బ్యాంకు లోన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ నెలలో. అంటే వాళ్ళు ఏదో ప్రణాళికాబద్ధంగా లైఫ్ స్టైల్గా మర్చుకోవటం ఒకటి, ప్రణాళికాబద్ధంగా వెళ్ళటం, ఒక ప్లానింగ్గా వెళ్ళి ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రవి అనుకూలంగా ఉన్నాడు. ఉద్యోగంలో ప్రమోషన్లు, వాళ్ళు ఏదైతే ఊరు అనుకుంటున్నారో ఆ ఊరిలోకి ఆ ఉద్యోగాన్ని వేసుకోవటం, ఏ వ్యాపారం అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అనుగుణంగా ఉండే చోట వ్యాపారం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పని కూడా రూపం దాల్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు, అంటే మంచి బట్టలు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు, అలానే కార్లు. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యం అనేది గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మొండి బాకీలు వసూలు జరుగుతాయి. అంటే వ్యాపారరీత్యా అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి శత్రువులు మిత్రులుగా మారిపోవటం, బంధువులందరూ కూడా ఇంటికి రావటం, మిత్రులతో అవినాభావ సంబంధం, భాగస్వామ్య వ్యాపారం కలిసి రావటం,
సహధర్మచారి యొక్క సపోర్ట్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. అంటే భార్య యొక్క సపోర్ట్ కూడా భర్తకు ఉండటం, ఇక్కడ భర్త యొక్క సపోర్ట్ కూడా భార్యకు ఉండే అవకాశాలు, తండ్రి కొడుకుల యొక్క అనుబంధ బాంధవ్యం పెరగటం, తండ్రి జాబు కొడుకు ఇవ్వటం, కొడుకు మంచి ఉత్సాహంతో ఉండటం, సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి మెరుగైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి 6th ప్లేస్లో ఎవరైతే సన్ ప్లానెట్ ఎంటర్ అయ్యారో ఈ 1 మంత్ పాటు కూడా గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ఉద్యోగానికి కూడా గుర్తింపు వచ్చి ఒక రికగ్నైజర్ వచ్చి డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరింత డెవలప్మెంట్ చెందడానికి నేను చెప్పిన రెమెడీస్ మీరు పాటించండి. వీళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది కూడా బర్త్ చార్ట్లో కానీ గోచారీత్యా కానీ మాకు రవి కలిసి రావట్లేదు, రవి మహర్దశ కలిసి రావట్లేదు అని అనుకుంటుంటారు. రవి ఎలాగా ఎందుకని మనకి అంటే రవి నీచ స్థానంలో ఉన్న రవికి ఏదైతే స్వక్షేత్రం ఉంది, స్వక్షేత్రం సింహరాశి, రవికి ఉచ్చస్థానం మేషరాశి, దాని ఎదురుగా ఉండే సప్తమం నీచస్థానం అంటాం. అంటే తులారాశి నీచస్థానం. ఈ రవి ఎక్కడున్నాడు, మనకి జన్మజాతకంలో రవి ఏ స్థానంలో ఉన్నాడు, గోచారం అనేది ఎప్పుడూ కూడా 20% మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బర్త్ చార్ట్కి 80 మార్కులు పడితే గోచారానికి ఎప్పుడు కూడా 20% మార్కులే పడుతుంటాయి. పదే పదే నేను ప్రతి ఛానల్లో చెప్తూ ఉంటా. గోచారం అనేది ఏమిటి అంటే వాస్తవంగా ఏమిటంటే మనం ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టమే గోచారం. కృషి అంటే ఏమిటంటే జన్మజాతకం, బర్త్ చార్ట్లో ఆ లగ్నం నుంచి రవి ఏ స్థానంలో ఉన్నాడు, రవి యోగకారకుడా కాదా, రవి మార్గదశ బాగా కలిసి వస్తుందా లేదా అనేది మనం చూడాలి. అంటే రాశిచక్రము, భావచక్రము, నవాంశము, చతుర్థాంశము, ద్రేకాణము, హోర, త్రింశాంశం అనే అలాగా 16 లగ్న కుండలు ఉంటాయి. డీ చార్ట్స్ అంటారు. అలానే దశలు, అంతర్దశలు చాలామంది కూడా ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయకుండా ఏదో చెబుతుంటారు, మామూలుగా చెబుతుంటారు. అలా కుదరదు. ఎప్పుడు కూడా జాతకాన్ని పరిపూర్ణంగా కంప్లీట్గా అనాలిసిస్ చేసే జాతకాన్ని చెప్పాలి. ఇక్కడ ఈ రవి దోషం ఉంది అని అనుకో, ఉదాహరణ నీచ స్థానంలో ఉంటే ఉద్యోగ భంగాలు, ఉద్యోగపరంగా అనుకూలంగా లేకపోవడం జరుగుతుంటుంది. దానికి రెమెడీస్ ఏం చేయాలి? సూర్య నమస్కారాలు, సూర్య హోమము, ఆదిత్యాయుధే శాస్త్రమూర్తాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే గోధుమలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు దానం చేయటం, ఆదివారం రోజున ఉపవాసం ఉండటం, సూర్యభగవాను ఆరాధన చేయటం, అలానే మనకి ఆదిత్యుణ్ణి హోమం చేయటం. అంటే ప్రభాకరాయుధే దివాకరాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధే శాస్త్రమూర్తాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని సూర్యుడికి సంబంధించిన అష్టకం చదువుకోవాలి, సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అలానే ఓం సూర్యాయ స్వాహ, సూర్యగ్రహాయ ఇదన్నవమ అనే మంత్రాన్ని చదువుకోవాలి. ఓం ఆదిత్యాయ స్వాహ, ఆదిత్యాయ ఇదన్నవమ అనే మంత్రాన్ని హోమం చేసుకోవాలి. అంటే జిల్లేడు సమిధలతోటి హోమం చేయటం వల్ల మనకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి సూర్య నమస్కారాలు, సూర్యుడికి అర్ఘ్యం విడవటం, సూర్యోదయం కాకముందే లేవటము, మనకి సూర్య హోర ఉంటుంది, ఆ హోరలో మనం జపం చేయాలి. అంటే సూర్యగాయత్రి మంత్ర జపం ఉంటుంది. చక్కగా సూర్యుడిని అనుష్ఠానం చేయాలి. సూర్యుని చక్కగా భక్తి శ్రద్ధలతో కొలవటం వల్ల సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది, ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. సూర్యుడి వల్ల చాలా శుభత్వాన్ని జరిగే అవకాశం ఉంటుంది. గతంలో పూర్వ రోజుల్లో మనకి సూర్యలైన్ అంటారు, సన్లైన్ అంటారు. అంటే సన్లైన్ ఎక్కడుందని చూసుకుంటుంటారు. మనం ఓల్డ్ సినిమాల్లోకి వెళ్ళామనుకోండి, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు గారి ఈ పిక్చర్లోకి వెళితే రేలంగి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే సూర్యరేఖ లేకపోతే సూర్యుడి యొక్క రేఖను ఉండాలని అట్లకాడతోటి కాల్చి చేతుల మీద ఇలా పెట్టుకునేవాళ్ళు. ఓ రేలంగి సినిమాలో ఒకటి ఉంది. అంటే యాస్టీజ్గా అలా పెడితే రాదు, నిజంగా అస్సాముద్రికం ప్రకారంగా సన్లైన్ అనేది బాగుండాలి. అంటే సూర్యుడు అంత అదృష్టాన్ని ఇచ్చేవాడు అని నేను చెబుతున్నాను. అందువల్ల ఆ సూర్యుడు అదృష్ట యోగాన్ని, రాజయోగ కారకత్వాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. కాబట్టి ఖచ్చితంగా సూర్యుడు ఇక్కడ అనుకూలంగా ఉండాలి.
అనుకూలంగా ఉంటేనే మనం ప్రతి పని చేయగలుగుతాం. సూర్యుడి వల్ల ఎలా ఉంటుంది? ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మనం డబ్బు సంపాదించగలుగుతాం. డబ్బు సంపాదిస్తే పెళ్లి చేసుకోగలుగుతాం. పెళ్లి చేసుకుంటే సంతానం కలుగుతుంది. సంతానం వల్ల చర స్థిరాస్తులన్నీ కూడా సంపాదించగలుగుతాం. సంతానం కోసం కష్టపడతాం, అదృష్టాన్ని పెంచుకుంటాం. దట్ ఈస్ ద సన్ ప్లానెట్. అందువల్ల ఖచ్చితంగా సూర్యుడు ఎలా ఉన్నాడో మనం చూసుకోండి. మీ అందరికీ కూడా సూర్యగ్రహం అనుకూలత ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.